హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ భామ బామ్మ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. నేనింతగా బాధపడుతూ గుండెల్లో రేగిన మంటని ఆవేదనతో మీకు చెప్పుకుంటుంటే మీరిద్దరూ ఏమిటలా ఏమీ పట్టనట్టు విని ఊరుకున్నారు? అసలు మీరు విన్నారా అని అంటూ నిలదీసి ప్రశ్నించింది సత్యభామ భామ. అమ్మని బామ్మని అని దీర్ఘంగా నిట్టూర్చి మెరుగు తుడుస్తున్న వెండి దీపం కుందెలు పక్కన పెడుతూ, వినకేమమ్మా, అంతా పూర్తిగా విన్నాం అంది సీతమ్మ నిర్వేదంగా. నువ్వు అమ్మా? నేను విన్నాను తల్లి అంది లక్ష్మి బట్టలు సర్దటం పూర్తి చేసి బీరువా తలుపులు వేస్తూ. ఏం విన్నావో చెప్పు. చెప్పు. ఏముంది, కాపురాలికి వెళ్ళింది లగాయెత్తు. ఈ 2 ఏళ్లలోనూ అతగాడు నిన్నెప్పుడు సరదాగా ఒక సినిమాకి కానీ, ఒక పిక్నిక్కి కానీ, కనీసం ఒక షికారుకి కానీ తీసుకెళ్లలేదని, ఎంతసేపటికి ఆఫీసు పనులు, స్నేహితుల అవసరాలు అంటూ ఇల్లు పట్టకుండా తిరుగుతూ ఉంటాడని నేను చెప్పిందదా? అంతే చెప్పానా? ఏం విన్నావమ్మా నువ్వు? బామ్మ, నేను ఇంతకంటే ఏం చెప్పలేదు కోపంగా చూస్తూ అడిగింది సత్య. చెప్పావు తల్లి, నీ ఇష్టం వచ్చిన అలంకరణ నిన్ను చేసుకోనీయడని. ఏమిటా తల విరబోసుకొని తిరగటం? చక్కగా జుట్టు దువ్వుకొని జడ వేసుకోలేవు? ఆ పంజాబీ డ్రెస్సు, కుర్తా పైజామా అవతల పడేసి చీరలు కట్టుకో. ముఖానికి ఎంతసేపటికి క్రీములు పౌడర్లేనా? నెలకొకసారైనా పసుపు రాసుకోవటం ఉందా? బొట్టు మరింత కాస్త పెద్దదిగా పెట్టుకోరాదు అంటూ అనుక్షణం వేధిస్తాడని, అతని సాధింపు భరించలేకపోతున్నానని కూడా చెప్పావు అంది సీతమ్మ మనవరాలికి ఎక్కడ కోపం వస్తుందో అనే భయంతో అనునయంగా బుజ్జగింపు ధోరణితో. భామకి ఉడుకుమొత్తనం వచ్చింది. కళ్ళ నీళ్లు పెట్టుకుని బొంగురు పోయిన కంఠంతో, పోండి, మీరు వినలేదు నా అసలు సమస్యని, మీరు పట్టించుకునే లేదు అంది. పట్టించుకోకపోవటం ఏమిటమ్మా అంది లక్ష్మి. ఏం పట్టించుకున్నారు? ఇంట్లో నాకు పెత్తనం లేదు, నా అభిప్రాయాలకి విలువ లేదు. ఎంత సీరియస్గా చెప్పినా నా మాటని ఆయన తేలిగ్గా నవ్వి తీసి పారేస్తారు. నేను ఒక వ్యక్తినని, నాకు ఇంట్లో ఒక గుర్తింపు, గౌరవం ఉండాలని ఆయన గమనించరు. అందువల్ల రోజు రోజుకి నా అభిమానం దెబ్బతింటోంది. కేవలం ఆయన నీడలా, ఆయన ఆశయాలకి అభిరుచులకి అనుగుణంగా మసలుకునే యంత్రంలా, ఓ కట్టు బానిసలా నేను బ్రతకలేను. నాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలి. వ్యక్తిత్వం చంపుకొని ఆయన పంచన బ్రతకటం కంటే నా ఉనికిని సార్థకం చేసుకుంటూ విడిగా ఉండటం మంచిది అనే నిర్ణయానికి వచ్చాను. నా సమస్య ఏమిటో అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పండి మీ అభిప్రాయం. మీరు నాకిచ్చే సలహా ఏమిటో అంది భామ ఆవేశంగా. అసలు నీ సమస్య ఏమిటో నాకు అర్థం కాలేదు అంది లక్ష్మి అయోమయంగా చూస్తూ. ఇంత విడమర్చి చెప్పాక కూడానా? అసహనంగా అరిచింది సత్యభామ. నువ్వు ఫలానా వస్తువు కావాలంటే కొనిపెట్టాడా? అనునయిస్తూ అడిగింది లక్ష్మి. కొనకేం, కానీ ఆ కొనడంలోనే ఏడ్చే పిల్లని ఊరుకోబెట్టడానికి ఏదో తప్పనిసరిగా కొంటున్నట్లుంటుంది. ఓ ప్రేమ మురిపెం కనిపించదు. ఎందుకు కొనమని అడిగానా అని తర్వాత విచారిస్తాను. సరదా చచ్చిపోతుంది. ఇదంతా ఆర్థిక స్వాతంత్రం లేకపోవటం వల్ల వచ్చింది కదా. నేను ఏదైనా ఉద్యోగం చేసి 10 రూపాయలు సంపాదించుకుంటే ఈ దేవురింపు బ్రతుకు ఉండకపోదును గదా అనిపిస్తుంది. ఈ మాటలు అంటున్నప్పుడు సత్య గొంతు దుఃఖంలో పుడుకుపోయింది. నిన్ను తరచూ విసుక్కోవటం, కేకలేయటం లేదు కదా? లక్ష్మి ప్రశ్నలో మాతృత్వం తొణికిసలాడింది. ఇంకా అదొక్కటే తరువాయి. అయినా ఆయన చేత కేకలించుకోవటానికి తెలివి తక్కువ పని నేనెందుకు చేస్తాను? పౌరుషంగా అంది భామ. అమ్మా సత్య, నేనొకటి అడుగుతాను చెప్పు. నిన్ను ప్రేమగా చూస్తాడా? అంటే పడకటింట్లో పలకరించటం, బ్రతిమాలటం, వెనకాల పడ్డం, చిలిపి పనులు. సీతమ్మ ఇంకా వాక్యం పూర్తి చెయ్యనే లేదు. పో బామ్మ అంది. సత్య ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అది చూసిన సీతమ్మ మనసు కుదుటపడింది. మగాడు ఆడదాని వెనకాల వెంపర్లాడుతున్నాడంటే ఆ కాపురం గురించి బెంగ ఏం పడక్కర్లేదు. లంగరేసిన ఓడలాగా నిర్భయంగా ఉన్నదన్నమాటే. సత్యభామ సిగ్గుతో తలంచుకొని నేలకేసి చూస్తూ కాలి బ్రొటనవేలితో గచ్చుమీద అర్ధచంద్రాకారాలు చుడుతూ ఉంటే లక్ష్మీ సీతమ్మ ఒకరికేసి ఒకరు చూసుకుని ముసిముసిగా నవ్వుకున్నారు.
ఒక్క క్షణం ముగ్గురి మధ్య మౌనం రాజ్యమేలింది. అవును, కానీ నా సమస్య ఇది అని చెప్తే దానికి పరిష్కార మార్గం చెప్పకుండా మీవేవేవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారేంటి నన్ను? నడ్డి మీద చేతులెట్టుకుని ముందుకొచ్చి మరీ అడిగింది సత్య తల్లిని బామ్మని. మాకు తోచిందేదో మేం చెప్తాంలే, తర్వాత ముందు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. ఇలా అడిగి ముందుగా లాయర్ భార్య అనిపించుకుంది సీతమ్మ. అవును తల్లి, నీ మనస్సులో మాట చెప్పు అంది లక్ష్మి. అయితే వినండి, మరి ఈ విషయంలో నాకు సాయం చేయాలి. నాన్న తాతయ్య ఎంతైనా మగవాళ్ళు, వాళ్ళ మగబుద్ధి పోనిచ్చుకోరు. వాళ్ళు ఆయన్నే సమర్థిస్తారు, నా బాధని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించరు. అందుకే ఈ 4-5 రోజుల నుంచి చూసి వాళ్ళిద్దరూ ఇంట్లో లేని సమయం కనిపెట్టి ఇప్పుడు మీతో ఈ సంగతి ప్రస్తావించాను అంది సత్య కొద్దిగా గొంతు తగ్గించి రహస్యం చెప్తున్నట్టు. అలాగే, మన ఇబ్బందులు మనవి, మనమే చూసుకోవాలి. ఆడ మనసు వాళ్ళకేం అర్థమవుతుంది అంది సీతమ్మ. బామ్మ ఎంత బాగా గ్రహించింది అని సంతోషించింది బామ. చెప్పమ్మా, నీ అభిప్రాయం చెప్పు. అయితే వినండి, ఆయనతో నేనింకా కాపురం చేయలేను, విడాకులిచ్చేయటానికి నిర్ణయించుకున్నాను. పిడుగు పట్టట్టు సీతమ్మ లక్ష్మి ఇద్దరూ ఆ మాటకి నివ్వెరపడి ఉండిపోయారు. ఒక్కరి ముఖంలోనూ చైతన్యం లేదు, ఒక్కరి కళ్ళల్లోనూ కాంతి లేదు, ఒక్కరి గొంతులోనూ మాట రాలేదు. చేష్టలు దక్కి నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఏం మాట్లాడరేం, అది నా నిర్ణయం అంది బామ్మ నిశ్చలంగా. విద్యుద్ఘాతం లాంటి ఆ మాట నుంచి 5 నిమిషాలు పోయాక తేరుకొని, అయితే అతనితో అలా తెగదంపులు చేసుకుని వచ్చేసావా అని అడిగింది సీతమ్మ. బయలుదేరి వచ్చేటప్పుడు విడాకులు అనే మాట నువ్వు అన్నావా, అతను అన్నాడా ఆదుర్దగా ప్రశ్నించింది లక్ష్మి. నువ్వు బయలుదేరి వచ్చేటప్పుడు నువ్వు అతగాడు తగులాడుకున్నారా ఏమిటమ్మా అని అడిగింది సీతమ్మ. తగవులు ఆడుకోలేదు, విడాకులు అనుకోలేదు. మా అమ్మని వాళ్ళని ఒకమారు చూసి రావాలి అన్నాను. నాకు సెలవలేదన్నారాయన. మీరు రాక్కర్లేదు, నేనొక్కతే వెళ్తా అన్నాను. అయితే వెళ్ళు అన్నారు, వచ్చేసాను అంతే. మరి విడాకులేమిటే? అది నేను ఎంతో కాలంగా అనుకుంటున్న విషయం. కారణం? గట్టిగా గద్దిస్తూనే అడిగింది సీతమ్మ. అంతా విని మళ్ళీ అదేం ప్రశ్న బామ్మ? నువ్వు చెప్పిన వాటిల్లో ఏది విడాకులు తీసుకోవలసినంత తీవ్రమైనది లేదు. మరి లేవు, నేను చెప్పినవన్నీ తీవ్రమైనవి కావా? ఆర్థిక స్వాతంత్రం లేకుండా అభిమానం అణుచుకొని వ్యక్తిత్వం చంపుకొని బ్రతకటం కంటే తీవ్రమైనది ఏమిటి? భామకంఠం కంచులా మురిగింది. పిచ్చి పిల్ల, జీవితంలో ఇంతకంటే తీవ్రమైనవి చాలా ఉన్నాయమ్మా నిట్టూరుస్తూ అంది సీతమ్మ. ఇంతకంటేనా? అవునమ్మా, మీ తరం అమ్మాయిలకి ఇవే భరించలేని సమస్యలుగా కనిపిస్తున్నాయి అంది లక్ష్మి బాధగా. అమ్మా, నువ్వు కబుర్లు చెప్పకు, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది బాధ. నీకు బామ్మకి బాధలేని తెలుసు. సమస్యలు లేని అదృష్ట జీవులు మీరు. తాతయ్య నాన్న లాంటి దేవుళ్ళు దొరకటం వల్ల స్థిమితంగా ఎన్నైనా చెప్తారు మీరు. అసలు మా తరం స్త్రీలకి ఉన్న బాధలు, బాధ అన్నాక ఏ తరం వాళ్ళకైనా బాధే అంది సీతమ్మ. ఇంతకంటే పెద్ద బాధలే ఉన్నాయమ్మా. మీ తరం అమ్మాయిలు ఊహించనివి మా తరం వాళ్ళు పెదవి కదపకుండా ఓర్పుతో భరించినవిను. పరిస్థితుల్లో మార్పులు వచ్చి, మీ ఆలోచనల్లో చైతన్యం వచ్చి, చిన్న ఇబ్బందికి కూడా పెద్దగా స్పందిస్తున్నారు మీరు. ప్రతి స్పందనకి ఆందోళన చెంది అన్నిటికీ తెగదెంపులే పరిష్కారం అనుకుంటున్నారు. మా తరం వాళ్ళు, అందులో నేను మీ బామ్మ లాంటి వాళ్ళం, ఎదుర్కొన్న సమస్యలతో పోలిస్తే అసలు మీవి సమస్యలే కావు తెలుసా అంది లక్ష్మి ఆవేశంగా. మీకు సమస్యలా? నీకు బామ్మకినా? ఆశ్చర్యంగా అడిగింది సత్య. ఏ, మీ కాలం అమ్మాయిలకే కానీ మా కాలం ఆడవాళ్ళకి సమస్యలుండవా? మేము పురుషాధిక్యత గల ప్రపంచంలో అనుక్షణం పోరాడుతూ వచ్చిన వాళ్ళమే. మా సమస్యలేవో తెలుసుకోవాలనుందా? సత్యభామ తెల్లబోయి చూస్తుంది. మీ బామ్మగారు కాపురానికి వచ్చిన 10 ఏళ్ల దాకా నువ్వు దేవుడు అనుకుంటున్న మీ తాతగారికి అవతల వీధిలో వేరే ఇంకొక ఆమెతో పరిచయం ఉండేదట. మీ నాన్నగారికి 5-6 ఏళ్ళు వచ్చాక 1-2 మార్లు ఆయన కళ్ళబడ్డాక ఆవిడెవరు నాన్న అని అడిగాక రాసక్రీడలు ఆగాయి. మీ తాతగారికి తెలిసిందా అంది లక్ష్మి. మీ నాన్న అంతే, వాడు కూడా ఇవాళ కనిపిస్తున్నంత మంచివాడు కాదు. వాడితో మీ అమ్మ నానా బాధలు పడింది. నువ్వు పుట్టిన 2 ఏళ్ల దాకా మీ నాన్నకి క్లబ్బులు, పేకాట, వాటికి సంబంధించిన 2-3 దుర్వ్యసనాలు ఉండేవి. ఇప్పుడు చెప్పు, మేమెదుర్కొన్న సమస్యల కంటే నీకు వచ్చిన సమస్య తీవ్రమైనదా? సీతమ్మ నిలదీస్తూ అడిగింది. నిజంగానా? మరి అలాంటి కష్టాలు వచ్చినప్పుడు విడాకులిచ్చి పారేకపోయారా? అప్పట్లో ఆడవాళ్ళకి ఆ అవకాశం లేదు అంది లక్ష్మి. ఒకవేళ ఉన్నా, మళ్ళీ ఇంకో మగవాడికి చేసుకున్నా వాడు
సత్పురుషుడు అవుతాడన్న గ్యారెంటీ ఏముంది? వాడు ఎలాంటి దుర్మార్గుడవుతాడో. అయినా అన్ని సమస్యలకి విడాకులే పరిష్కారం కాదమ్మా అంది సీతమ్మ విచారంగా. మరి అంత ఘోరమైన పరిస్థితిని మీరిద్దరూ ఎలా ఎదుర్కొన్నారు? ఆ సమస్యలకి చివరికి పరిష్కారం ఎలా కుదిరింది? ఎలాగానా? సావధానంగా విను అంటూ సీతమ్మ ఠపీమని శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఫోజులోకొచ్చి నిలబడింది. ఆ ఫోజు చూసి సత్యభామ అదేమిటే బామ్మ అంటూ పకపకా నవ్వింది. అవునే, ఇప్పుడు నేను చేసేది గీతోపదేశమే. సావధానంగా విను. దాంపత్యోపనిషత్తులో సమస్యలని ఎదుర్కొని పరిష్కరించుకోమని ఉంది, కానీ విడాకులిచ్చేయమని, కాపురాలు వదులుకొని పారిపోమ్మని లేదు. అది పిరికితనం. సమస్యల నుంచి మగాడు పారిపోతాడు, కానీ మనం ఆడవాళ్ళం అలా చేయకూడదు. ఏమంటే స్వతహాగా మగాడికి లేని కొన్ని శక్తుల్ని ప్రకృతి మనకి వరాలుగా ప్రసాదించింది. ఇష్టం లేని మగాడిని మనం ఒప్పించగలం. ఇష్టం లేని ఆడదాన్ని తల క్రిందులుగా తపస్సు చేసిన మగాడు ఒప్పించలేడు. ఎందువల్ల? మన దగ్గర కొన్ని ఆయుధాలున్నాయి. సమయస్ఫూర్తి, చాకచక్యం, గడుసుదనం. వీటితో చంటి కుర్రాణ్ణి చేసేయొచ్చు ఎంతటి మగాణ్ణైనా. ఒకప్పుడు మంచిగాను, మరొకప్పుడు కురుకుగాను ఉంటూ వక్ర మార్గాన పడిన మగాడికి సక్రమమైన మార్గాన్ని మళ్లించి అతన్ని చెంగున ముడేసుకోవాలి. తెలివైన ఆడదది తెలుసా? ఎందుకంత శ్రమపడాలి? ఎందుకేమిటే వెర్రి మొహమా? మగాణ్ణి అలా వదిలేస్తామా ఏమిటి? వాడికంటే మనం అధికులం అని నిరూపిస్తాం. పోరాడి ఓడించి సాధిస్తాం. మీలాగా మా తరం వాళ్ళకి పిరికితనం లేదు. పారిపోవటం అసలే లేదు. మా శక్తి మాకు తెలుసు. అందుకే నయాన్నో భయాన్నో బ్రతిమాలో బెదిరించో మగాడిని మాకు అనుకూలంగా మార్చుకునేవాళ్ళం. ఓ భామ, మనమంతా సత్యభామ వరసులమే అంది సీతమ్మ. బామ్మ నవ్వులో భామ కూడా నవ్వు కలిపి, సరే అయితే సత్యకాలపు స్త్రీగా ఉండటమంటే ఒప్పుకోను గాని సత్యభామగా ఉండటమంటే ఓకే అంది. అమ్మయ్య అని పెద్ద భారం తీరినట్లు నిట్టూర్చారు. కొత్త తరం కొత్త నిర్ణయానికి పాత తరం లక్ష్మీ సీతమ్మ పరవశించిపోతూ. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.